పక్కా ఆంధ్ర స్టైల్‌లో చేసే గోంగూర ఎండు రొయ్యలు ఎప్పుడైనా తిన్నారా? చాలా బావుంటదండి. అండ్ ఎండుమిరగాయలతో కాకుండా పచ్చిమిర్చితో చేసిన పచ్చడి అయితే ఇంకా తినాలి అనిపిస్తది. సో, ఈరోజైతే నేను ఈ వీడియోలో ఎలా చేయాలి? క్లీనింగ్ ఎలా చేసుకోవాలి? కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. వెల్కమ్ టు వెనరియస్ వరల్డ్. నేను మీ నవ్య. మీరు ఫస్ట్ టైమ్ గనక నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేనైతే 4 కట్టల గోంగూరని తీసుకున్నాను. సో, మనకి గోంగూరలో కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఇలాగా తెల్ల కాడలు ఉంటే నాటు గోంగూర అంటారు. అండ్ రెడ్ కలర్ కాడలు గనక ఉన్నట్లయితే అది కొండ గోంగూర అంటారంట. సో, నేనైతే నాటు గోంగూరని తీసుకొని ఆకులు సెపరేట్ చేసుకొని వాటర్‌తో నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని ఒక 2 టొమాటోస్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనిలోకి నేనైతే నాకు ఘాటు కొంచెం ఎక్కువగా కావాలి కాబట్టి ఒక 15-20 మిర్చి అయితే తీసుకుంటున్నాను. అండ్ గోంగూర ఉడికిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే గోంగూర మనకి కలర్ ఇలా చేంజ్ అయిపోయి టొమాటోస్ కూడా స్కిన్ సెపరేట్ అవుతుంది. నెక్స్ట్ నేను 4 కట్టల గోంగూరలోకి ఒక 100 గ్రామ్స్ ఆఫ్ ఎండు రొయ్యలు తీసుకుంటున్నాను. సో, ఇవి ఎలా క్లీన్ చేయాలో చూడండి. ఫస్ట్ ఇలా అయితే మనం దానికున్న హెడ్‌ని, టెయిల్‌ని అండ్ అలాగే కింద లెగ్స్ ఉంటాయి కదా! వాటన్నిటిని కూడా తీసేసుకోవాలి. సో, ఇవి క్లీన్ అంటే చాలా పేషెన్స్ కావాలండి. ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలో నాకు తెలీదు. మా డ్యాడీ అయితే ఇట్లా చూపిస్తున్నారు. ఇలా తీసేసుకోవాలి మొత్తం అని. సో, నేను మా డ్యాడీ కలిసి మొత్తం ఈ 100 గ్రామ్స్ ఆఫ్ ఎండు రొయ్యలని క్లీన్ చేయటానికి మాకు హాఫ్ ఎన్ అవర్ టైం పట్టింది. టేస్టీగా తినాలంటే మరి చేసుకోవాలి కదా! చూడండి మొత్తం తీసేసరికి మాకు ఒక 50-70 గ్రామ్స్ వరకు వచ్చుంటాయి. దీనిలో వేస్ట్ అయితే చాలా పోతుంది. డ్రై అయ్యి ఉంటాయి కాబట్టి మనకి కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే కనిపిస్తాయి. సో, వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో 1 లీటర్ వాటర్ పోసుకొని, ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఎండు రొయ్యలు మొత్తాన్ని వాటిలో వేసేసి, ఒక 2-5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాము. మంచిగా బాయిల్ అయితేనే వాటిలో ఉన్న స్మెల్ అంతా కూడా మనకి పోతది. ఇలాగ ఒక 2 పొంగులు వస్తే సరిపోతుందండి. వీటిని ఒక 3 టైమ్స్ కోల్డ్ వాటర్‌తో క్లీన్ చేసేసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. చూడండి మంచిగా కుక్ అయినట్లు ఎలా కనిపిస్తున్నాయో. నెక్స్ట్ ఇప్పుడు పచ్చడైతే చేసేసుకుందాము. రోలు నీట్‌గా క్లీన్ చేసేసుకొని, నేను ఫస్ట్ అయితే ఒక 15 మిర్చి వేసుకొని, దీనిలోకి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. ఎందుకంటే ఆ గోంగూరలో ఉన్న పులుపుని బ్యాలెన్స్ చేయటం కోసం మనం సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటాము. చూడండి ఇలాగా చిన్న చిన్న పీసెస్ అయ్యేంత వరకు మనం దంచుకోవాలి. అండ్ ఇప్పుడు ఉడకపెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి వీటన్నిటిని. ఇలా మన రోట్లో చేసుకుంటేనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ మనకి కుక్ అయి ఉంటది కాబట్టి ఎక్కువ సేపు మనము రుబ్బుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో, మనకి చాలా టేస్టీగా ఉంటది రోట్లో చేసుకుంటే ఈ పచ్చడి. దీనిలోకి ఒక 15 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకుంటున్నాము. ఆ వీడియో క్లిప్పింగ్ అయితే నా దగ్గర మిస్ అయిందండి. మీరు ఫస్ట్ ఉప్పు, పచ్చిమిర్చి వేసినప్పుడే జీలకర్ర అండ్ చిన్నుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని దంచుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ స్టేజ్‌లో ఒకసారి మనము సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే సాల్ట్ కూడా కరెక్ట్‌గా సరిపోయింది. నేను దీన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకుంటున్నాను. చూడండి చట్నీ అయితే చాలా మంచిగా వచ్చింది కదా! తడకా చేసుకోవడానికి ఒక పాన్‌లో ఒక 100 ఎంఎల్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత 3 ఎండుమిర్చిని మధ్యకి తుంచుకొని వేసుకుంటున్నాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిలో ఉన్న తడి అంతా పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. నాకు ఫ్రై చేసుకోవడానికి ఒక 5 మినిట్స్ టైం అయితే పట్టింది. సో, నెక్స్ట్ దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మరొక 2-5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాము. సో, దానిలో ఇంకేమైనా తడి ఉంటే మొత్తం కూడా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ దీనిలోకి ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న గోంగూర చట్నీని కూడా యాడ్ చేసేసుకుందాము. రొయ్యలు అండ్ అలాగే పచ్చడి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. సో, మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టుకొని టాస్ చేసుకుందాం. ఎందుకంటే దీంట్లో ఉన్న గోంగూర చట్నీలో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా! అది కూడా పోతుంది. సో, మనకి చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా అండ్ ఎక్కడా కూడా పచ్చి స్మెల్ కానీ, లేదంటే ఎండు రొయ్యల స్మెల్ కూడా ఏమీ ఉండదు. అంతే అండి. గోంగూర, ఎండు రొయ్యలు, పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది.
దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. దీన్ని బయట ఉంచితే ఒక 5 డేస్ వరకు అండ్ అలాగే ఫ్రిడ్జ్లో అయితే 10 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.